ఫ్రెండ్స్, ఎల్బో హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ని ఎలా తీసుకోవాలో చూద్దామా. లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని నెక్స్ట్ ఇలా ప్లేస్ చేయడం వల్ల మనకి జాయింట్స్ రాకుండా ఉంటాయి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2 వైపులా జాయింట్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6.5 ఇంచెస్, హ్యాండ్ లూస్ 5 ఇంచెస్. ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను. టోటల్గా 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ సరిపోతుంది. కానీ ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/4 ఇంచ్ తగ్గించేసి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ కర్వ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి డ్రా చేసుకోండి. షార్ట్ హ్యాండ్స్కి హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా మధ్యలోకి తీసుకుంటాం. 7 ఇంచెస్ అనుకోండి, 3.5 ఇంచెస్కి తీసుకుంటాం. లేదు చంక క్రింది వైపున క్లాత్ ఎక్కువగా ఉంది, కొంచెం క్లాత్ తక్కువ ఉంటే బాగుంటుంది అంటే అలాంటప్పుడు సగానికంటే కొంచెం క్రిందికి మార్క్ చేసుకోవాలి. మామూలుగా ఎల్బో హ్యాండ్స్ అంటే చిన్న సైజ్ బ్లౌజెస్కి 3 ఇంచెస్, మీడియం సైజ్ బ్లౌజెస్కి 3.5 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి 4 ఇంచెస్ వరకు హ్యాండ్ డౌన్ని తీసుకోవాలి. లోతు కూడా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్కి, మీడియం సైజ్ బ్లౌజెస్ అయితే 3/4 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 1 ఇంచ్ వరకు. వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.